ప్రైజ్ ద లార్డ్ అండి. అందరికీ వందనములు. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కృప అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఇలా ప్రతి ఉదయం దేవునితో అని ఈ కార్యక్రమం ద్వారా మీ అందరితో కూడా నేను ఇలా పాలు పంచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 91వ కీర్తన 15వ వచనము. శ్రమలో నీకు తోడై ఉందును. ఆమెన్. మన దేవుడు శ్రమలో నీకు తోడై ఉందును అని ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అవునండి, మన చుట్టూ బంధువులు స్నేహితులు ఎందరో ఉంటారు. మనకు శ్రమ వచ్చినప్పుడు వారు తోడుగా ఉంటారో లేదో కానీ మనకు అన్నీ ఉన్నప్పుడు మాత్రం వారు పక్కనే ఉంటారు. ఏమీ లేనప్పుడు మనల్ని విడిచిపెట్టేసేవారుగా ఉంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలం ముందు శ్రమలో నేను నీకు తోడై ఉందును. నీవు నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇస్తాను, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆమెన్. మన దేవుడు గొప్ప దేవుడు. మనం శ్రమల్లో ఉంటే దేవుడు మనకు తోడుగా ఉంటారు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నీకు ఎలాంటి శ్రమ వచ్చినా నీ పక్కనే దేవుడు ఉంటారు. దానియేలు గారికి అంత పెద్ద శ్రమ వచ్చినప్పుడు దేవుడు సింహపు బోన్లో మరి దానియేలు గారు పాడేసినప్పుడు దేవుడు పక్కనే ఉండి ఆయనకి తోడుగా ఉండి ఆయన్ని విడిపించి ఆయన్ని గొప్ప చేశాను. ఆమెన్. దేవుడికి మహిమ కలుగును గాక. దానియేలు గారికి శ్రమలో దేవుడు తోడుగా ఉండి ఎలా విడిపించి ఎలా గొప్ప చేశారో అదేవిధంగా నీకు నాకు కూడా దేవుడు తోడుగానే ఉంటారు. మన శ్రమల్లో ఆయన తప్పిస్తారు, విడిపిస్తారు, మనల్ని గొప్ప చేస్తారు. మనం నమ్ముకున్న దేవుడు మన పట్ల అద్భుతమైన కార్యములను జరిగించే దేవుడు. మనకి ఎలాంటి సమస్యలున్నా, ఆరోగ్యపరమైన సమస్యలున్నా, కుటుంబపరమైన సమస్యలున్నా, వ్యక్తిగత సమస్యలున్నా, అప్పుల సమస్యలున్నా, ఎలాంటి శ్రమ అయినా కానీ ఎలాంటి సమస్య అయినా కానీ నీవు అందులో ఉండి బాధపడుతున్నావేమో ఉదయకాలమే దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. శ్రమలో నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. నేను నిన్ను విడిపిస్తాను. నీ కొరకే నేను ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. అవునండి, దేవుడు నా కొరకే నీ కొరకే ఉన్నారు. శ్రమలో మనం భయపడవలసిన అవసరం లేదు. మనల్ని విడిపిస్తారు తప్పకుండా. మనము నమ్ముకున్న దేవుడు మనల్ని విడిపించే దేవుడు, మనల్ని గొప్ప చేసే దేవుడు, మన పట్ల అద్భుతమైన కార్యములను జరిగించే దేవుడు. మనల్ని తలగా ఉంచుతారు తప్ప తోకగా ఉంచరు. ఎన్నడూ కూడా మనల్ని సిగ్గుపడనీయుడు. ఆయన అద్భుతమైన కార్యములను మనకు జరిగిస్తారు. నీకు శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, బాధపడద్దు, దానిని తలుచుకుని వేదన పడద్దు. నీ దేవుడు సెలవిస్తున్నారు, నీకు తోడుగా ఉన్నారు. నీకు తోడుగా ఉన్న దేవుడిని నువ్వు చూడు. నీ పక్కనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, నీలో ఉన్నారు. నీకు ఆలోచన చెప్తారు, నీ శ్రమ నుంచి నిన్ను విడిపింపచేస్తారు, నీకు శక్తిని అనుగ్రహిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయను బట్టి, మీ కృపను బట్టి రాత్రికాలం అంతా కాపుదల కృప మాకు అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి తండ్రి మీ మాట కొరకు నైనా ఎదురు చూసేవారిగా మీకు మొరపెట్టడానికి నైనా మేము ఇక్కడ ఉండడానికి నైనా మీరు ఇచ్చిన అద్భుతమైన కృపను బట్టి మీకు లెక్కలేనని వందనాలు 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 స్తోత్రాలు. జీవం ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలయ్యా. ఉదయాన్నే లేవడానికి కృపను అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలయ్యా. మరొక్క రోజునైనా మాకు ఆయుష్ని పొడిగించిన దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయకాలమైనా వాక్యరీతిగా నేను మీరు మాతో మాట్లాడారయ్యా. శ్రమలో నేను నీకు తోడై ఉందునని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రంలో. ఎవరైతే ఈ మాటల మీద నమ్మకాన్ని ఉంచినని ఈ వాక్యాన్ని ఉదయాన్ని నేను ధ్యానిస్తున్నారో, మీ మాటలు వింటున్నారో, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి. ఈ వాగ్దానం వారి జీవితంలోనైనా నెరవేర్చడానికి మీరు సహాయం ఇచ్చండి. ఎవరైతే శ్రమల్లో ఉండి ఈ సందర్భంలో లేదా ఈ సమయంలో నన్ను బాధపడుతున్నారో వారిని విడిపించండి అయ్యా. మీరు తోడుగా ఉండండి తండ్రి. అద్భుతమైన కార్యములు వారి పట్ల జరిగించండి తండ్రి. మీకు లెక్కలేనని వందనాలు 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 స్తోత్రాలయ్యా. నిజంగా మొరపెట్టే వరకు మీరు సమీపంగా ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో బలహీనంగా ఉన్న ప్రతి వారిని బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి అయ్యా. స్వస్థపరచు దేవా మీకు వందనాలు 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 స్తోత్రాలయ్యా. అనేక రకమైన రుగ్మతలతో బాధపడుతున్నారు తండ్రి. అప్పటి వరకు నేను ఎంతో ఆరోగ్యంగా ఉండినైనా సడన్గానైనా ఆరోగ్యంలోనైనా దేవా స్తోత్రంనైనా అనుకోలేని పరిస్థితులు తండ్రి. అట్టి వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, విడిపించండి, విడిపించండి, స్వస్థపరచండి ప్రభా.
అనేక మంది హాస్పిటల్లో పడి ఉన్నారు తండ్రి. వారి జీవితాల్లో నేను అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి తండ్రి. మరొక్కసారి వారికి అవకాశాన్ని కల్పించినైనా మీ తట్టు తిరిగినట్లు మీరు సహాయం చేయండి. విడిపించండి ప్రభావ. మీకు స్తోత్రాలు. చదువుతున్న బిడ్డలకు నేను గుర్తు రావడానికి మీరు సహాయం చేయండి. ఎటువంటి ఒత్తిడికి భయముకునైనా బిడ్డలు లోను కాకుండానట్లు మీరు సహాయం చేయండి. వారి ప్రయాణాల్లో నేను మీరు తోడుగా ఉండండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంకా వ్యాపారాలు వ్యవసాయాలు నైనా చేస్తున్న బిడ్డలని, చేతి పని వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని దీవెనకరంగా ఆశీర్వదించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. చండి బిడ్డలను మీ పాదాలకు అప్పచెప్తున్నాం. మీ భద్రతలో బిడ్డలు ఉండినట్లు మీరు సహాయం చేయండి. కాపుదలను గ్రహించండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చదువుల్లో తోడుగా ఉండండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. గుడికి కానీ ఎడమకు కానీ త్రొట్టెల కన్నానైనా మీ పరిచర్యలోనైనా దేవ పాలు పొందినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు. వివాహం కాని బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకు వందనాలు. చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. బాలింతలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం అనుగ్రహించిన బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నెలలు నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. కష్టకాలమందు నేను మీరు తోడుగుండి చక్కని ఫలాన్ని అనుగ్రహించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడును అనే వాగ్దానమునైనా ప్రతి ఒక్కరి పట్ల నేను మీరు నెరవేర్చండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మీకు వందనాలు. విదేశాల్లో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. ఆరోగ్యము శక్తిని అనుగ్రహించండి అయ్యా. విదేశీ ప్రయాణాల్లో ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వీసా విషయంలో కానీ నైనా, పాస్పోర్ట్ విషయంలోనే కానీ నైనా దేవా స్తోత్రం నైనా, వారి ప్రయాణ విషయంలో కూడా తలెత్తే ప్రతి సమస్య నుంచి విడుదల దయచేసి వారికి కావలసిన కృపను అనుగ్రహించండి. మీకు లెక్కలేనని వందనాలు స్తోత్రాలయ్యా. మీ పరిచర్య చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సిలువ జ్ఞాన కొడుకులో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ఉపవాసాల ఫలింపులోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదల కృప మీరు అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డల పట్ల మీరు చూపించినైనా మీ దయా కిరీటమని బట్టి మీకు వందనాల కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం. నేను ఈ సంవత్సరం నుంచి అయినా వారినైనా మీ యందునైనా భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరచండి ప్రభువా. మీకు స్తోత్రాలు. ప్రయాణాల్లో ఉన్నవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ రాకపోకలు ఎందు యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నేను నెరవేర్చండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్యలు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీకే స్తుతి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ఇంకో ప్రార్థనా శక్తి పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. మీలో బలపడినట్లు మీరు సహాయం చేయండి. ఆత్మీయ స్థితిలో నేను ఎదిగినట్లు, వర్ధిల్లినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని పోషించండి అయ్యా. అప్పులతో బాధపడుతున్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని విడుదల దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములనైనా. ఎవరైతే ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి తండ్రి. నీ శ్రమలో నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం నేను ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. ఈ ఉదయకాలం ఎవరైతే నేను ఏ అవసరత గురించి నేను ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన అంతా అయ్యేంత వరకు కూడా మీరు ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యం అంతా కూడా వినండి. ఈ వాక్యం మీ జీవితంలో ఫలింపులోనికి వచ్చును గాక. ఆమెన్.